హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా. వెనుకబడిన జిల్లాల నిధులు 1800 కోట్లు, పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు. హైదరాబాద్కు ఐఎంఐఎం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి వినతి. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయూతనందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ లోక కళ్యాణ్ మార్గంలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో వారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రధానికి వివరించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందంటూ సమాఖ్య వ్యవస్థలో పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు 1800 కోట్లు. ఇతర రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగిన అంశాలను వినతిపత్ర రూపంలో లిఖితపూర్వకంగా అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి సమక్షంలో బట్టి విక్రమార్క తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో మొదలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా రాష్ట్ర ప్రజలకు అన్ని వాగ్దానాలు చేసి వాగ్దానాలుగా మిగిలిపోయాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 7 తారీఖు ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ నిధులు, నియామకాలు, నీళ్లు ఆ విషయంలో అట్టర్ ఫెయిల్ అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దన్నగా రాష్ట్ర ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అడగడానికి రాష్ట్ర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వీళ్ళు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్తో కూర్చొని ఈ విధి విధానాల గురించి విచారణ చేయడము స్టార్ట్ చేశారు. ఎందుకంటే రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ జీరో బ్యాలెన్స్గా చేసి ఖజానా ఖాళీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేనిఫెస్టోను దాన్ని కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఖజానా కావాలి. డబ్బులు లేకపోతే వాగ్దానాలు నెరవేరాయని ఢిల్లీకి ప్రయాణం చేయడము. బట్టి విక్రమార్క ఈవీ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కోరారు.